ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ లక్ష్మీయే నమః. ఓం శ్రీ ప్రసన్నలక్ష్మీయే నమః. మొట్టమొదటిసారిగా శ్రీ 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 నిదానంపాటి ముత్తాయపాలెం ప్రసన్నలక్ష్మీ అమ్మవారి భక్తి గీతాలను అమ్మవారి ఆశీస్సులతో మీకు అందిస్తున్నాం. విని తరించండి. జగన్మాతా శిరసా నమామి. శ్రీ ప్రసన్నలక్ష్మీ మనసా స్మరామి. సౌభాగ్య సంతానప్రదాయని శ్రీ ముత్తాయపాలెం ప్రసన్నలక్ష్మీ నమోస్తుతే. శ్రీ ముత్తాయపాలెం ప్రసన్నలక్ష్మీ నమోస్తుతే. రెండవ కుమారుడు లింగనాథ్. మూడవ కుమారుడు వెంకటేష్. నాలుగవ కుమారుడు ముద్దుల కొడుకు నరసింహ. వెంకటేష్, లింగనాథం, నరసింహ, ఏమిట్రా తెల్లగా తెల్లారిపోతుంది? అసలు నాన్నగారు అప్పగించిన బాధ్యతలేంది? మీరు చేసేదేంది? ఈ టయానికి మీరు నిద్రలేస్తే చెల్లి పుట్టినరోజు ఎలా జరిపించాలి తమ్ముళ్ళు? చెల్లై పుట్టినరోజు వేడుకు సంబంధించి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అవునరా, నాన్నగారు ఈ సంవత్సరం మన మీద బాధ్యతలు పెట్టాడు. అందుకనే మన అందరం చాలా జాగ్రత్తగా చెల్లి పుట్టినరోజు జరిపించాలని నాన్నగారి కోరిక. ఏమంటారు? అలాగే అన్నయ్య. ఇంతకీ మనం ఇలా ఉన్నాం, చెల్లెక్కడరా? ఇంకెక్కడుంటుంది అన్నయ్య? పూజా గదిలోనే ఉంది. సరే పదండి తమ్ముళ్ళు, మనం కూడా పూజా గదికి వెళ్దాం. పదండి. భగవానుడా, మా అన్నయ్యలకు నీ వెలుగు కలకాలం తోడుగా ఉంచు నాయనా. ఎందుకంటే ఆ వెలుగు పంచి నాపై కురిపిస్తారు కనుక వారికి నిత్యం వెలుగు ప్రసాదించు తండ్రి. ఓ చంద్ర భగవానుడా, మా అన్నయ్యలకు నీ చల్లదనం కలకాలం తోడుగా ఉంచు నాయనా. ఎందుకంటే ఆ చల్లదనాన్ని పంచి నాపై కురిపిస్తారు కనుక వారికి నిత్యం చల్లదనం ప్రసాదించు తండ్రి. అన్నయ్యలు, ఈరోజు నా పుట్టినరోజు కదా, నన్ను ఆశీర్వదించండి. నిండు నూరేళ్ళు చల్లగా వర్ధిల్లు తల్లి. బంగారు బొమ్మ, హాయిగా ఉన్నాను. నువ్వు బాగా చదువుకొని మన ఇంటికి మంచి పేరు తీసుకురావాలి. అన్నయ్యలు, నిన్న కథలు చెప్పుకున్నాం కదా, ఈరోజు ఆటలు ఆడుకుందామా? అలాగే చెల్లి. అదేంట్రా చెల్లి, చిన్నయ్య నువ్వు తోటి పిల్లలందరూ బళ్ళు మన ఇంటి దగ్గర మన బజార్లో ఆడుకుంటూనే ఉన్నారుగా. ఇవాళ నీ పుట్టినరోజు, అందరం కలిసి ఒక మంచి పాట పాడుకుందాం. ఏమంటావరా చెల్లి? అలాగే అన్నయ్య. బంగారు తల్లి.
జన్మదినం కోటి తారకల కోలాహలం అన్నయ్య ప్రేమి అరచేతిలోన అందాల రేఖలు అవుతుంటే గోరింట పండగ మా ఇంట పండగ. విరిసినది వెన్నెలే ఇలా అచ్చున చెల్లి నవ్వులా స్వర్గమే నేరుగా మా ఇంట వారదా. కురిసినది ప్రేమ చినుకులా అదే మా అన్న చూపులా కన్నులే తడిసిని నవ్వినా హాయిగా. నీ కంటికి రెప్పలు నేనై తోడుగా ఉన్నాలే. నీ గుండెకు ఊపిరి నేనై ఇప్పుడు ఉంటాలే. అందుకే నువ్వు లేకనే లేనులే. ఇంకా రాలేదు. శ్రీలక్ష్మి రాలేదు ఇంకా. భీముడు ఆ మిఠాయిలు అందరికి పంచిపెట్టాయు. చెట్టిగారు వాళ్ళ పిల్లగాడికి పెట్టాయా? మళ్ళా చెట్టిగారు అడుగుతారు. ఇంతసేపు పాట వేయాలా? దివిలో మా పాప పుట్టిన రోజు మళ్ళీ మళ్ళీ రావాలి. దివిలోని దేవతలంతా దీవెనలను అందించాలి. మా పాప పుట్టిన రోజు మళ్ళీ మళ్ళీ రావాలి. దివిలోని దేవతలంతా దీవెనలను అందించాలి. కోహినూరు వజ్రం కన్నా కోటి రెట్ల కాంతివి నువ్వే, మా కంటి పాపవు నీవమ్మా. మా ఇంటి దీపము నీవమ్మా. మా పాప పుట్టిన రోజు మళ్ళీ మళ్ళీ రావాలి. దివిలోని దేవతలంతా దీవెనలను అందించాలి.
ప్రమిదను చేశావు. మా ఆశల ప్రతిమవు అయ్యావు. మా పాప పుట్టిన రోజు మళ్ళీ మళ్ళీ రావాలి. దివిలోని దేవతలంతా దీవెనలను అందించాలి. కోయిలని పాటలకి స్వరరచన చేసింది. నెమలిని ఆటలకి నాట్యం నేర్పింది. తాతయ్య నానమ్మ తలుపులన్నీ నీ ధ్యాసే. మరు జన్మలో నీ బిడ్డలుగా పుడదామని ఆసే. అమ్మా నాన్నలకు దేవుళ్ళిచ్చిన వరము. అదృష్టం ఆనందం కలగలిపిన నీ రూపం. ఫలాన పాపకు తండ్రిని నేనంటూ చెప్పుకునేనే గర్వించాలమ్మా. మా పాప పుట్టిన రోజు మళ్ళీ మళ్ళీ రావాలి. దివిలోని దేవతలంతా దీవెనలను అందించాలి. కోహినూరు వజ్రం కన్నా కోటి రెట్ల కాంతివి నువ్వే. మా కంటి పాపవు నీవమ్మా. మా ఇంటి దీపం నీవమ్మా. లా 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 లా. లా 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 లా. ఆ నాన్నగారు చెల్లాయిని తీసుకొని శివాలయంలో పూజ చేపించాలన్నారు కదా. చెల్లాయిని తీసుకొని మీరు ఇల్లు అన్నగారు. ఈ పనులన్నీ మేము చూసుకుంటాం. అలాగే బాబు. తమ్ముడు, చెప్పనయ్యా. ఇందాకలా భోజనం చేసేటప్పుడు మున్సిపల్ గారు ఏదో మాట్లాడన్నాడు. భోజనం చేసి అలాగే వెళ్ళిపోయాడేంట్రా? వచ్చాను మాట్లాడాలి. నమస్కారం అండి మున్సిపల్ గారు. ఏంటి బాబు, ఏంటి విశేషాలు? ఏమున్నాయండి, చెల్లి పుట్టినరోజు కదా, అవును బాబు. అందుకని అందరం కూడా చెల్లి పుట్టినరోజులో పాల్గొని ఎంతో సంతోషంగా ఉన్నాం. అన్నట్టు గవర్నమెంట్ వారు పొలాలకి పక్కా గృహాలకి సదుపాయాలు కల్పిస్తున్నారని నాన్నగారు చెప్పారు. నిజమేనండి మున్సిపల్ గారు? అవును బాబు. పక్షి జాతికి జంతు జాతికి వాటికి కావాల్సిన దానా మేత వసతి గృహాలు కల్పిస్తారు బాబు. అవునండి, మన గ్రామంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. చదువుకొని సరైన వృత్తి లేక నిరుద్యోగులుగా పడి ఉన్నారు. వారికి బ్యాంకుల నుంచి ఏమన్నా రుణాలు ఇప్పిస్తే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మీరేమంటారండి మున్సిపల్ గారు? బాబు, నాన్నగారు నేను 3 సార్లుగా వెళ్ళి బ్యాంక్ మేనేజర్ని కలిసి వచ్చాం బాబు. త్వరలోనే వాళ్ళకు లోన్ అందుతుంది బాబు. అవునండి, మీరు నాన్నగారు మన గ్రామానికి చేస్తున్న మంచి పనులు చూస్తూ ఉంటే మన చుట్టుపక్కల గ్రామం వాళ్ళు మన గ్రామంలో మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం అని చాలా బాధపడుతున్నారు. చెప్పండి, మిమ్మల్ని చూసి మన చుట్టుపక్కల గ్రామాలను కూడా మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చేసుకొని చాలా అభివృద్ధి చేస్తారని మేము అనుకుంటున్నాం. సరేనండి మున్సిపల్ గారు, నాకు అలా పొలంలో పని ఉంది. మీరు
ఇంట్లో తమ్ముళ్ళు ఉన్నారు, తమ్ముళ్ళతో మాట్లాడుతూ ఉండండి. ఈ లోపల నాన్నగారు కూడా వస్తారు. సరే సరే పోయిరా బాబు. ఉంటానండి మున్సిపల్ గారు. ఏంటి బాబు సంగతులు? మన ఊర్లో పొలం వేలం వేస్తున్నారంట, నిజమేనా? నాన్నగారు అన్నారు. అవును బాబు, నాగేంద్ర స్వామి భూమి చాలా కాలం నుండి శిస్తు కట్టబోయేసరికి సీలు విధించి వేలం ప్రకటించారు. ఆ పొలాన్ని మేము పాడుకోవచ్చు కదా? వాడుకోవచ్చు అనుకో. నాన్నగారు పేదల తరపున పాడి వారికి అవకాశం కల్పించాలన్నారు బాబు. నాన్నగారు చెప్పిన తర్వాత తిరిగేముంది? ఆయన మాటే మా మాట. వెళ్ళొస్తాను. సరే పోయిరా బాబు. నమస్కారం మున్సిపల్ గారు. ఏంటి బాబు? మన ఊర్లో చేపల చెరువులు ఉన్నాయి కదా, అవును బాబు. వాటి సదుపాయం ఎవరు చూస్తున్నారండి? వాటి సదుపాయాలన్నీ పంచాయతీ ప్రధానాధికారికి సంబంధించి ఉంటుంది బాబు. కానీ ఊరంతా ఏదో గోల, ప్రెసిడెంట్ ఏదో కొత్త కుంభకోణం చేశాడని. ఏముంది, పాట పెట్టక మోసం చేశారని తెలిసింది. మీరేమనుకోనంటే నాదొక చిన్న మాట. ఈసారి చేపల చెరువులు పాట మేము పాడదాం అనుకుంటున్నారు, మీరేమంటారు? నేనేమైంది బాబు, నాన్నగారు పేదలకు అవకాశం కల్పించారు. వారి తరపున నాన్నగారే పాడి పేదలకే ఇస్తున్నారు బాబు. ఓ, నాన్నగారు మంచి పని చేశారు. నాన్నగారికి ఇంక తిరిగేముందండి. వస్తాను మున్సిపల్ గారు. నరసింహ, ఏం చేస్తున్నా బాబు? ఏముందండి, అమ్మ నాన్నకు తోడుగా ఉంటూ చెల్లయి అసట ముసట తీర్చుకోవాలన్నది నాన్నగారు అభిష్టం మేరకు చేస్తూ ఉన్నాను. లక్ష్మి చిన్నపిల్ల బాబు, ఆమెకు ఎలాంటి కొరత కలగనీయకూడదు. లక్ష్మి మా ఇంటి పుట్టిన గారాల చెల్లి. చెల్లయి పనులన్నీ దగ్గర నుండి చూసుకుంటూ నాన్నగారు అమ్మగారు చెప్పిన పని మాత్రం చేస్తూ ఉన్నాను. సరే, నాన్నగారు ఎక్కడికి వెళ్ళారు? అదేనండి, నాన్నగారు ఏదో పని మీద పక్క గ్రామం వెళ్ళారు. ఎప్పుడు వస్తారో? అదేనండి, ఆ గ్రామంలో ఏదో ఆంజనేయ స్వామి విగ్రహం కొనుగోలు నిమిత్తం వెళ్ళారు. ఈ సమయానికి వస్తూనే ఉంటారు. అదిగో గుర్రబండి శబ్దం కూడా వినపడుతుంది. నాన్నగారు వస్తున్నారండి. ఎప్పుడు వచ్చారు? కొంచెం సేపు అయింది బాబు సార్ అండి. సరే, ఏమిటండి మున్సిపల్ గారు విశేషాలు? ఏముందండి, మన లక్ష్మి చూస్తుంటే సాక్షాత్తు ఆ దైవమే మీ ఇంటే వెలిసినట్లుందండి. అంతా శివలీలండి, అంతా శివును లీల. సరే పోయి వస్తానండి. ఉండండి. అమ్మా లక్ష్మి, ఏమిటి నాన్నగారు? మున్సిపల్ గారికి కాస్త మజ్జిగ తెచ్చి పెట్టమ్మా. అలాగేనండి. ఇంకేంటండి విశేషాలు? మామూలేనండి మున్సిపల్ గారు. అదే మన గ్రామానికి బ్యాంక్ లోన్ గురించి మనం వెళ్ళొచ్చాం కదా, వాటి విషయం ఎంతవరకు వచ్చిందండి? చేస్తాను త్వరలోనే. మేనేజర్ గారి అమ్మ ఇదిగోండి మున్సిపల్ గారు మజ్జిగ. అమ్మా లక్ష్మి, బాగా చదువుకున్నా అమ్మా? బాగానే చదువుకుంటున్నానండి. అమ్మగారి మాటకి నాన్నగారి మాటకి ఎదురు చెప్పకూడదు తల్లి. అమ్మగారు నాన్నగారు ఆ దైవానితో సమానం కదండి అని ఎవరు చెప్పారమ్మా? మా బడిలో గురువు గారు రోజు చెప్తూ ఉంటారండి. ఆహా, గురువు గారి మాట తప్ప పడిస్తావా తల్లి? అదేంటండి అలా అంటారు? మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, గురుదేవో భవ అని కొన్ని సూక్తులు ఉన్నాయి చూడండి. మంచివి పాటించాలి, చెడ్డవి వదిలేయాలి. ఆహా, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి నీలో కనిపిస్తుంది తల్లి. వస్తానండి మున్సిపల్ గారు. అవతల చదువుకోవాల్సినవి రాసుకోవాల్సినవి బోల్డ్ అని ఉన్నాయి. సరే పోయిరమ్మా. రామయ్య గారు, లేక లేక సంతానం కలిగిన వరాల పుత్రిక మీ ఇంట వెలిసిందండి. ఇదంతా మీ పెద్దల ఆశీస్సులే కదండి. సరే వస్తానండి. సరే వెళ్ళరండి.
ఏమిటి నాన్నగారు మీరు ఇంత ఉదయాన్నే లెగిశారు? ఎక్కడికి రా బయలుదేరా? ఏమి లేదు నాన్నగారు, మన తూర్పు పొలాన 4 ఎకరాలు దుక్కుంది. అది దున్నితే కానీ మళ్ళా ఈ సీజన్లో ఏదో ఒక పంట వేద్దామని నేను భీముడు బయలుదేరాను నాన్నగారు. సరే కానీ మన ధాన్యం అంతా ఇంటికి చేరిందా? చేరింది నాన్నగారు. కాకపోతే ఈ సంవత్సరం పత్తి అనుకూలంగా లేదు. చీడ పురుగులు వచ్చి పత్తి పంట అంతా దెబ్బతినిపోతుంది. పెట్టుబడులేమో ఎక్కువైపోతున్నాయి. అందుకనే మన గ్రామస్తులందరూ కూడా కాలానికి తగ్గట్టు మరల ఏదో పాత పద్ధతిలో పంటలు పండించాలని మన గ్రామస్తులందరూ అనుకుంటున్నారు. మీరేమంటారు నాన్నగారు? మాట్లాడదాం బాబు. సరే నాన్నగారు, మీరు మున్సిపు గారు సాయంత్రం లచ్చబండ వద్ద మన గ్రామ రైతులందరూ వస్తారు. వాళ్ళకు సూచనలు చెబితే అదే విధంగా పాటిద్దామని మన గ్రామంలో రైతులందరూ కూడా అనుకుంటున్నారు. నాన్నగారు, మీరు హాయిగా విశ్రాంతి తీసుకోండి. మీరు ఇంత పొద్దున్న లెగిస్తే మీ ఆరోగ్యం ఏదన్నైతే మాకు నాకే రా, నేను బాగానే ఉన్నాను బాబు. పొద్దుపోతుంది వెళ్ళిరా బాబు. సరే నాన్నగారు, పొలం పనులు చేయడానికి మేము ఉన్నాం, ఇంటి పనులు చేయడానికి భీముడు ఉన్నాడు. మీరు హాయిగా మన శాంతిగా విశ్రాంతి తీసుకోండి నాన్నగారు. అలాగే బాబు. సరే నాన్నగారు. సరే వెళ్ళిరా. అన్న ఏమిటి అలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను బాబు. నువ్వు ఎక్కడికి బయలుదేరావు? ఏం లేదు నాన్నగారు, మన ఊర్లో చేపల చెరువులు ఉన్నాయి కదా, వాటి విషయం అడుగుదామని వచ్చాను. అలాగా, అయితే చెప్తాను విను. మన ఊరిలో పేద రైతులు ఉన్నారుగా, ఆ చేపల పాట వాళ్ళకి దక్కాలి. అసలు పాటే లేకుండా చేస్తే పోలా? గవర్నమెంట్ వారి నిబంధన ప్రకారం పాట జరగాలిరా. అది మనం పాడి పేదలకు అప్పచెప్పాలి. అర్థమైంది నాన్నగారు, పేదవారి తరపున మనం పాడి అది వారికి అప్పగించాలి, అంతే కదా? అవును బాబు. వెళ్ళొస్తాను నాన్నగారు. సరేరా. లింగనాథం, మన వెంకటేష్ ఎక్కడికి వెళ్ళాడురా? వాడు పురుగు మందులు డబ్బులు ఇవ్వడానికి అక్కడికి వెళ్ళాడు నాన్న. సరే, చిన్నవాడిని రమ్మని చెప్పు.